అది ఎలాగంటేనండి, మొన్న సంక్రాంతి సంబరాల్లో కాకినాడలో ఒక ఈవెంట్ జరిగిందండి. కాకినాడలో ఈవెంట్ జరిగితే ఏంటంటే ఆ సంబరం చూడడానికి, ఆ ఈవెంట్ చూడడానికి అయితే చాలా మంది హాజరయ్యారు. అయితే అదే సమయంలో శాంతి స్వరూప్ జబర్దస్త్ నుంచి లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్ కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళారు అక్కడికి. అయితే అక్కడ దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేని ఒక ఒక ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కొంచెం శాంతి స్వరూప్ అనే యాక్టర్, కమెడియన్ కొంచెం బయట స్టేజ్ మీద డ్యాన్స్లు వేయించింది సరదాగా. అంటే అక్కడ ఉన్న ఈవెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం సరదాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ జబర్దస్త్ యాంకర్ ఏం చేసిందంటే, అదే ఆర్టిస్ట్ కింద ఉన్న ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీద తీసుకొచ్చి కాసేపు డ్యాన్స్లో వేయించింది. అయితే దాని నిమిత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఇలాగా మొన్న అరవ శ్రీనివాస్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీనివాస్ గారి విషయం చెప్తూ, ఇంక ఇలాగా జనసేనలో ఉండేవాళ్ళు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంతేనా, ఇంక వీళ్ళకి సిగ్గు కానీ ఇంకేముండదు ఈ వీళ్ళకి, వీళ్ళు అశ్లీలంగా డ్యాన్స్లు వేయటం, అసభ్యంగా ప్రవర్తించడం ఆడవాళ్ళతో, ఇదేనా వీళ్ళకి మర్యాద, ఇదేనా వీళ్ళ సంస్కారం, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అయితే ఏంటంటే దానికి శాంతి స్వరూప్, జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చింది. ఏమంటే అక్కడ నేను ఆడదాన్ని కాదు, నేను ఒక ఈవెంట్ నిమిత్తం అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఏంటంటే అక్కడ నేనే బలవంతంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పైకి తీసుకొచ్చాను స్టేజ్ మీదకి. స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కాసేపు నా కోరిక ప్రకారమే నేను డ్యాన్స్ వేయమంటే ఆయన వేశారు. ఆ విధంగానే జరిగింది తప్ప ప్రత్యేకంగా ఇదేం కాదు. అక్కడున్న ప్రేక్షకుల్ని లేదా వీక్షకుల్ని సరదాగా కాసేపు ఉంచడం కోసమే ఆ ఎమ్మెల్యే గారు నేను పైకి తీసుకొచ్చాను తప్ప నేను తీసుకురావడం వల్లే కాసేపు నాతో డ్యాన్స్ చేశారు. అది ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ లేదా సభ్యత లేకుండా వ్యవహరించడం కానీ ఏమీ లేదు. కేవలం నేను తీసుకొస్తేనే పైకి వచ్చారండి. నేను డ్యాన్స్ వేయమంటే వేశారు అంతే తప్ప ఆయనకు ఆయన పైకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించింది అయితే లేదని ఆ శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చింది మళ్ళీ. అంతేనండి. ఇంకేమన్నా ఉందా అమ్మా? అంటే ఎవరు పడితే వాళ్ళ గురించి ఈ విధంగా కామెంట్ చేయడం ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా మరి? అదేంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని కాదు, ఆయనకు అలాగ అందించారు, చెప్పారు ఇలాగండి జబర్దస్త్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చేసి మొత్తం అంటే జనసేనలో కానీ లేదా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వీళ్ళందరూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగోండి మన శ్రీధర్ అని అతను ఇలాగా, ఇప్పుడు కాకినాడలో అతను ఇలాగా, ఇంకొకళ్ళు ఇలాగా, ఎవరెవరో ఒక 4-5 పేర్లు చెప్పారండి. అది ఇంకా ఆయన నాకు చూస్తారని అనుకున్నాను. చూస్తే గనక ఈ కాకినాడ విషయం ఆ ఎమ్మెల్యే గురించి అయితే చెప్పరు. ఒకవేళ నిజంగా ఆయన కరెక్టే చెప్పుంటే గనక శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే లేదు. శాంతి స్వరూప్ ఎందుకంటే ఆవిడ కౌంటర్ ఇచ్చిందంటే ఆ విషయాలు ఆవిడ అతను కూడా బాధపడి ఉండాలి. అతనే యాక్చువల్ లేడీ గెటప్ వేస్తాడు కానీ అతను జంటే. అయితే ఏంటంటే అతను కౌంటర్ ఇచ్చాడంటే అది వాస్తవం కాదండి. జగన్ గారు మీరు కూడా చూసుకోండి,